మహాపరిశుద్ధుడైనటువంటి తండ్రి నామానికి మహిమ కలుగును గాక. తన కుమారుడైన క్రీస్తు నాముడు మీ అందరికీ కూడా వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ సంగమ, తండ్రి యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఇచ్చిన ఈ యొక్క ఆశీర్వాద వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చెప్తున్న హితబోధను మనం విందాం. ఆయన మార్గంలో మనం నడుచుకొని ఆశీస్సులు పొందుకుందాం. హల్లెలూయా. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని. అలాగే ఈరోజు వాక్య సందేశం, తండ్రి రాకడ వల్ల మనకు కలిగే లాభం ఏమిటి? హల్లెలూయా. ఇది అంశము. తండ్రి రాకడ వల్ల మనకు కలిగే లాభం ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే, ఆయన ఈ భూమి మీదకి వస్తేనంట పర్వతాలు, గుట్టలు ఇవన్నీ కూడా ఎలాగైపోతాయంటే మైనం వలె కరిగిపోతాయని లేఖనాల్లో ఉంది. మైనం అంటే ఇప్పుడు మన భాషలో చూసుకుంటే క్రొవ్వొత్తు. అది వెలిగిస్తే ఎలాగైతే కరిగిపోద్దో అదేవిధంగా ఆయన ఈ భూమి మీద మరలా పాదం పెడితేనంట అలాగ అయిపోద్దని దాని అర్థం. ఈ సంగమం అయితే ఆయన రావడం వల్ల మనకు కలిగే లాభం ఏమిటి చూద్దాము వాక్యం. కానీ మన పాటలు పాడుతుంటాం కదా చాలామంది, రావా యేసయ్యా, నువ్వు రావా మెస్సయ్యా, రావా యేసయ్యా, నువ్వు రావా మెస్సయ్యా పాట కదా. ఆయన రావడం వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదండి. ఆయన వస్తే అంతా నష్టమే. ఎప్పుడు వస్తాడు ఆయన? ఎలా వస్తాడు? నేను దొంగ వలె వస్తాను అంటున్నాడు ప్రకటన గ్రంథంలో. హల్లెలూయా. ఆయన రాకడ ఎలాగుంటుందండి? దొంగ వలె వస్తాడంట. జాగ్రత్త ఓ క్రైస్తవుడా. ఆయన రావాలని కోరుకోవద్దు. మనం పరిశుద్ధంగా అక్కడికి వెళ్ళాలని కోరుకోండి, పరలోక రాజ్యానికి, ఇలాంటి మధ్యాకాశంలోకి. అందుకే ప్రవక్తన ఆమోస్ గ్రంథంలో రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రవక్తన ఆమోస్ గ్రంథంలో రాయబడిన మాట 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి యొక్క రాకడని కోరుకున్న వారులారా, అది మీకు వెలుగు కాదు. ఆయన రావడం వల్ల మీకు అంధకారమే కానీ ఏమాత్రం కూడా వెలుగు కాదు అని ఖచ్చితంగా రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అక్కడ రాయబడిన మాట? యెహోవా రాకడని కోరుకున్న వాళ్ళారా, అది మీకు అంధకారమే కానీ వెలుగు కాదు. ఆయన రావడం వల్ల మీకు కలిగే లాభం ఏమిటి అని అంటాడు అక్కడ వాక్యంలో. ప్రియ సంగమా, ఎందుకంటే ఆయన రాడండి. మనకి అవసరమైనప్పుడు మనకి కావలసిన ప్రతి అవసరత తన దగ్గరున్న కోటాను కోట్ల దేవదూతలకి చెప్పి, అందులో తనకిష్టమైన దేవదూతలను భూమి మీద పంపించి వారి ద్వారా మనకి సమాచారం అందించి, వారి ద్వారా సహాయం అందించి, వారి ద్వారా ఆరోగ్యాన్ని పంపించి, వారి ద్వారా ఆర్థిక స్థితిలో మనం లేవనెత్తి, వారి ద్వారా సమస్తాన్ని మానవునికి చేయిస్తుంటాడు. ఆయన రాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసా? ఆయన వచ్చాడు అంటే యుద్ధమే. ఆయన వచ్చాడు అంటే గందరగోళమే. ఆయన వచ్చాడు అంటే ప్రపంచ నాశనమే. హల్లెలూయా. అందుకే అంటున్నాడు. ఆయన చాలామంది చెప్తున్నారు కదా, ఏమని చెప్తారంటే, తండ్రి రాకడ సమీపంగా ఉంది కనుక మీరు జాగ్రత్త పడండి అంటే అర్థం ఏంటి? ఆయన వచ్చాడంటే లోకానికి నష్టమే కానీ లాభం కాదని అర్థం. అందుకే అంటున్నాడు, యెహోవా రాకడని కోరుకున్న వాళ్ళారా, అది మీకు ఏమాత్రం కూడా వెలుగు కాదు అని అక్కడ లేఖన భాగంలో ఉంది. దాన్ని మనం ఎలాగైనా చదువుకోవచ్చు, దానికోసం కాదు. కానీ అక్కడ ఉన్న మాట మాత్రం నేను చెప్తున్నాను. ఆయన రాకడని కోరుకున్న వాళ్ళు అందరూ కూడా ఏదో ఆయన వస్తే మనకు లాభం వస్తుందని కాదు. ఆయన వస్తే ఖచ్చితంగా నాశనం అని చెప్తున్నాడు. అది ఎందుకు చెప్తున్నాడంటే, మనం చేసే అక్రమాలు, మనం చేసే అన్యాయాలు, మనం మాట్లాడే మోసపు మాటలు, మనలో ఉన్న తలంపులు
ఇవన్నీ కూడా ఆయన సహించాడండి, సహించాడు. ఇప్పుడు అప్పుడు పశు బాలుడుగా వచ్చి మనం ఏమి చేసినా సహించాడు. ఇప్పుడు రారాజుగా వచ్చి మనం చేసేదానికి పనిష్మెంట్ ఇస్తాడు. ఇది ఆయన రాకడ కారణం. అందుకని అన్నాడు, ఆయన రావాలని కోరుకోవద్దు. రాకముందే మీరు మీ యొక్క జీవితాల్లో మార్చుకోండి, మీ జీవితాలలో మారుమనసు పొందండి, మీ జీవితాల్లో పాపం మీద పుణ్యం మీద మీరు తెలుసుకోండి, మీ జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు గమనించుకోండి అని చెప్తున్న మాట అది. ఆనాటి కాలంలో అదంటాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులతో చెప్పిన మాట, తన కుమారుడైన మెస్సీ గారు చెప్పిన మాట, బోధకుడా ఇదిగో ఇప్పుడు మాకు కొన్ని విషయాలు చెప్పావి, అవన్నీ ఎప్పుడు జరుగుతాయ్యా అంటే అప్పుడు అంటాడు, రాజ్యం మీదకి రాజ్యములను, ప్రజల మీదకి ప్రజలను, అక్కడక్కడ భూకంపాలను, కరువు కాటకాలు, జల ప్రళయాలు జరుగుతున్నాయే, ఇదే నా తండ్రి రాకడకు సూచన అన్నాడు. ఇదే నా తండ్రికి రాకడకు సూచన అంటే ఆయన వస్తుంటే ఏమవుతుందంటే ఇవన్నీ తారుమారైపోతాయి. పాట పాడించుకుంటాం మనం, నువ్వు రావా తండ్రి అని వస్తే మైన వల్ల కలిగిపోతాం మనం. జాగ్రత్త. అందుకే బైబిల్ బోధించిన మాట ఏంటంటే, మనము ఆయన రాకముందే మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. ఆయన రాకముందే మన జీవితాలను సరి చేసుకోవాలి. ఆయన రాకముందే మన తప్పు ఒప్పుడు తెలుసుకోవాలి. మనం రాకముందే పాపం మీద పరిశుద్ధత ఏదో తెలుసుకోవాలి. ఇది క్రైస్తవులుగా మనం చేయవలసిన క్రియ. ఇది చేయట్లేదండి. పాట పాడేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, తప్పట పడుతున్నాం, హల్లెలూయా అంటున్నాం, అయిపోయింది. కానీ ఎందుకు కోరుకుంటున్నామో మనకే తెలియదు. అందరూ పాడుతున్నారు, మనం పాడుతున్నాం. అందరూ చెప్తున్నారు, మనం చెప్తున్నాం. అందరూ వింటున్నారు, మనం వింటున్నాము. కానీ లేఖనం చెప్తుంది, నా రాకడని కోరుకున్న వారులారా జాగ్రత్త, నేను వచ్చానా మీరు సత్యాలన్నమాట. హల్లెలూయా. నేను వచ్చానా సత్యాలన్నమాట. కనుక నేను రాకముందే మీరు చేసే దుర్మార్గపు క్రియలు, ఆలోచనలు, పనికిరాని క్రియలు, ఆలోచనలు ఏదైతే ఉన్నాయో నేను రాకముందే మీరు సరి చేసుకోండి. హల్లెలూయా. నేను వచ్చానా మీరు సత్యాలన్నమాట. ఇది బైబిల్ చెప్పే సత్యం అండి. ఇది సంగమా. వాక్యము అందరికీ ఒకటే. వాక్యము ఏ కాలంలోనైనా ఒకటే న్యాయము. కాలాన్ని బట్టి న్యాయం మారిపోదు, వాక్యం మారిపోదు. అందుకని అంటున్నాడు, ఇది ఎప్పుడు చెప్పిన మాట? నాటి ప్రజలకు చెప్పిన మాట, ఇప్పుడు మనతో అంటున్నమాట. కనుక మనం ఏం చేయాలంటే, నిజమే ఆయన వచ్చాడా మనకు అయిపోద్ది. కనుక ఆయన రాకముందే మనం ఒప్పుకుందాం. ఆయన రాకముందే మన జీవితాలను సరి చేసుకుందాం. ఆయన రాకముందే మన చెడ్డ గుణాలను విడిచిపెట్టుకుందాం. ఆయన రాకముందే మనం అంధకార చీకటి నుంచి వెలుగులోకి రావడానికి ప్రయత్నించాలి. అప్పుడైనా క్షమిస్తాడేమో, అప్పుడైనా మనం మన్నిస్తాడేమో. అయితే ఎవరికి నాశనమో తెలుసా అని వస్తే, పాపాత్మలకు నాశనము, అహంకారులకు నాశనము, పొగడబట్టే మాటలు ఆడేవారికి నాశనము, చెప్పున వినిపించుకోలేని వారికి నాశనము. అంతేగాని వినయ మనసు కలిగి మొదటి నుంచి కూడా ఆయనను గ్రహించుకొని ఆయనతో సహవాసం చేసిన వారికి కాదండి. ఆయనకు వ్యతిరేకంగా చెప్పిన ప్రతి మనిషికి కూడా అది నాశనమే. అది చిన్న పల్లెటూరు కావచ్చు, లేదంటే ఒక పెద్ద పట్టణం కావచ్చు, లేదంటే గొప్ప రాష్ట్రం కావచ్చు, అత్యధికమైన దేశం కావచ్చు, ఎక్కడ ఉన్నా సరే వారికి అది అంధకార చీకటే. ఆ అంధకార చీకటి మనం అందుకొనక ముందే మనం చీకట్లో నుంచి వెలుగులోకి వద్దాం, అజ్ఞానం నుంచి విజ్ఞానంలోకి వద్దాం, అబద్ధపు జీవితం నుంచి ప్రాప్తిని కలిగిన జీవితంలోకి వద్దాం, ఆవేశంలోంచి అనాలోచనలోంచి మనం తప్పుకుందాం. అప్పుడు తండ్రి అయిన పరమ తండ్రి,
తన కుమారుడైన మెస్సీ ద్వారా మనకు మంచి వర్తమానాన్ని పంపిస్తారు. అందుకే అక్కడ అంటే మత్తయి సువార్త 24లో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఇది నాకు చెప్పాడు, కొన్ని మాటలు చెప్పంటాడు. మీరు మీరు అంటే ఆనాటి శిశువులు చెప్పిన మాట, మీరు జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. నా తండ్రి రాకడ వచ్చిందంటే సమస్తం కూడా నాశనం అయిపోతుంది కనుక అందులో మీరు ఉండకున్నట్లు మీరు మాత్రం ప్రత్యేకించి ఉండి మీరు రక్షించబడిన వారిలాగును ఆశీర్వాదం పొందుకునే వాళ్ళలాగును ఉంటే అది మీకు మేలు, మీ కుటుంబానికి మేలు, మీ తరాల వారికి మేలు అని అక్కడ చెప్పిన మాట ఖచ్చితంగా అన్నాడండి. ఇది తెలియక చాలామంది రావా తండ్రి యేసయ్య, రావా తండ్రి యేసయ్య పాట హల్లెలూయా. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను రాకముందే నీ జీవితాన్ని సరిచేసుకో, నీ తప్పులు సరిచేసుకో, నీ ఆలోచనను సరిచేసుకో, అప్పుడు నా నుంచి తప్పుకుంటామన్నాడు. ఈ మాట ఎప్పుడు చెప్పాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు చెప్పాడు. ఎక్కడ? నిర్గమకాండంలో ఆయన చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో నేను ఐగుప్తు దేశంలో నిప్పు వేయడానికి వస్తున్నాను, ఐగుప్తు దేశంలో ప్రజలను నశింపజేయడానికి వస్తున్నాను, ఐగుప్తు దేశంలో వారిని నాశనం చేయడానికి ఒక దూతను పంపిస్తున్నాను. ఆ దూత ఏం చేస్తుందంటే ఐగుప్తు దేశంలో ప్రజలందరూ కూడా చంపేస్తుంది. కనుక మీరు బ్రతకాలంటే ఇదిగో మీకు ఒక సూచన, ఒక గుర్తు చెప్తున్నాను. ఆ గుర్తు మీ యొక్క గడపల మీద, కమ్మిల మీద వేసుకుంటే అది చూసి సంరక్షకుడు మిమ్మల్ని హాని చేయకుండా దాటిపోతాడు అని ఇప్పుడు కూడా చెప్పమాట అదే. ఇదిగో నేను వస్తున్నాను కనుక మీరు సరి చేసుకోండి. ఎవరైతే సరి చేసుకుంటారో, ఎవరైతే క్రమబద్ధంగా జీవిస్తారో, ఎవరైతే ఆయన మాటకు లోబడతారో వాళ్ళు విడిచిపెట్టేస్తాడు. మిగతా వాళ్ళ మీద ఆయన కోపాన్ని చూపిస్తారు. కనుక అలా ఉండకుండా ఇది ఎప్పుడు జరుగుతుందండి? ప్రపంచ నాశనానికి ముందు జరిగేది ఇప్పుడు మనం అదే చూస్తున్నాం. ఎప్పుడో నోవా కాలంలో జరిగింది, అబ్రహం కాలంలో జరిగింది, మోసే కాలంలో జరిగింది. ఆ కాలం వెళ్ళిపోయింది ఇప్పుడు సంగమా. ఇప్పుడు నీ కాలం, నా కాలం వచ్చింది. మన వెనకాల మన పిల్లల కాలం వచ్చింది. ఆ వెనకాల వాళ్ళ పిల్లల కాలం రాబోతుంది. ఏ కాలంలోనైనా అని చెప్పే మాట ఒకటే, నా రాకడని కోరుకుంటున్నారు, నేను వస్తాను, కానీ నేను వచ్చే ముందు మీరు సరి చేసుకున్నారా? సరి లేకపోతే అది మీకు అంధకార చీకటే. మీరు కోరుకుంటే మీరు నాశనం అయిపోతారు, నేను వచ్చేనా మీరు చస్తారు. కనుక మీ జీవితాన్ని సరి చేసుకోమని చెప్పిన మాట. ప్రార్థించుకుందాం. ప్రేమస్వరూపి దయగలనైనా నీ కొందరు ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మాతో హెచ్చరించినందుకు నీకు స్తోత్రం అయ్యా. నీ యొక్క రాకడ ఆలస్యమైతే నా ప్రభా, మా తప్పులు మేము సరి చేసుకొని మా పాపం నుంచి బయటకు వచ్చి అయ్యా పశ్చాత్తాపం కలిగి నాయన నీతో సహవాసం చేసి అయ్యా నీ ముందు నా ప్రభా పాపం చేసిన వారి వాళ్ళే కాకుండా పరిశుద్ధంగా ఉండడానికి మా హృదయాలను, మా జీవితాలను నాన్న నీ అమూల్యమైన వాక్కు ద్వారా కడిగి అయ్యా తండ్రి నీ రాకడలో మీరు నశించిపోకుండా ఉండేలాగును నీ కృప చూపించమని, మీరే దీవించమని, వాక్యం బిడ్డలో జ్ఞానమైన నేత్రాన్ని తెరవమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి తండ్రి నామములో వందనాలు. సాలోం. ప్రైజ్ ద లార్డ్.